వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కంటతడి పెట్టుకున్నారు. ఎల్లాపూరు దగ్గర జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రమేష్ అనే వ్యక్తి కోలుకుంటున్నట్లు భార్య రమ తెలిపారు. తన భర్త ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యేకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు రమ. రమ మాటలు విని ఎమ్మెల్యే నాగరాజు భావోద్వేగానికి గురయ్యారు. సారు చేయబట్టి సునీల్ అన్నయ్య భాస్కర్ మామ చేయబట్టి నా భర్త బతికిండు. హైదరాబాద్ పోయినప్పుడు ఏం లేదు, మాకు మస్తు నిరుపేదలు. ఇక్కడ నుండి ఎంజం నుండి అయినా మ్యాస్కేర్ హాస్పిటల్, మళ్ళీ తర్వాత లైబ్రరీ హాస్పిటల్, 4 హాస్పిటల్ తిరిగితే హైదరాబాద్కే రాసిండు. హైదరాబాద్ రాస్తే అక్కడ మమ్మల్ని ఎవరికి ఏం చేయలేదు. చేయకపోతే మేము తీసుకుపోయిన పైసలు ఒక 2 లక్షల దాకా, 1,50,000 దాకా అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. ఇక అక్కడనే నెల 15 రోజులు, నెల 20 రోజుల తర్వాత సీఎం ఫండ్ పెట్టుకుంటే బాగుపడతాడు మీ భర్త అది అని పెద్ద డాక్టర్ చెప్పిండు. చెప్తే 5,000కు రాసిచ్చింది, 5 లక్షలకు రాసిచ్చింది. రాసిస్తే అప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసినాం, సునీల్ అన్నయ్యకి ఫోన్ చేసి భాస్కర్ మావయ్యని మాట్లాడితే నేను సార్తో సంతకం పెట్టి తక్క నువ్వేం బాధపడక అని చెప్పేసి అని మీ దగ్గరికి అయితే లెటర్ కొట్టిస్తా, లెటర్ ద్వారా ఇలా భర్త బతికిండు. కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది. తిందామంటే తిండి కూడా లేదు. పెద్ద పక్కలలో నడుకొని నెల 10 రోజులు, నెల 20 రోజులు ఉన్నాను. నా పిల్లలు ఇద్దరు, నేను నా భర్తనే ఉన్నాం. ఎవరు రాలేదు. రాకపోతే అక్కడ నా పిల్లల్ని పట్టుకొని బయట క్యూ కట్టినట్టు టిఫిన్లు గట్లా అడుక్కొని చేసి చెప్పినాం. అప్పుడు మీరు వెళ్తే చేయకపోతే నా భర్త బతికనే బతకపోవు. మళ్ళీ కూడా ఇప్పుడు హాస్పిటల్ పోయేది ఉన్నది. నా దగ్గర రామ్మా, నేను నా భర్త ఎమ్మెల్యే సారు తాగవాలన్నా బతికిండు. ఈయన చేస్తేనే. కానీ అక్కడ మీ ఎవరు నాగరాజా అక్కడికి కూడా నేను ఎవరు పోయి ఆసర కూడా లేదు. నాకు అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేదు. దేవన్న పెట్టినది ఈ పటేల్ నాకు తెలుసు, మా పేరు అయినది. నేను నా కొడుకు పోయి అన్నిచ్చిన లెటర్ ద్వారా పోయి నా భర్తను బతికించుకొని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు మళ్ళీ పోవాలి. చిన్న మెదడు దగ్గర అయింది, ఇంత దొడ్డ అయింది. ఇక్కడ మెదడు మీద 5 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది. ఏదంటే నా దగ్గర రాండి, నేను ఎల్ఓసి ఇప్పిస్తాను. మన నిమ్స్ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉంటారు మనకు కూడా. సో చాలా మంది తెలియక ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. అమ్మ చెప్తున్న ప్రకారం పాపం 2-3 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ పంట తిరిగే వరకు అయింది. కాబట్టి మీరు ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకేమైనా ఉన్నా కూడా అదనంగా నేను ఇప్పిస్తాము. నేను సొంత వెళ్ళి మళ్ళీ ఏమన్నా మెడికల్ ఖర్చు, మెడికేషన్ బిల్స్ ఏమన్నా కూడా అవి తీసుకురండి, అవి శాంక్షన్ చేపిస్తాను.